కీర్తనలు 71. కీర్తన 71 కీర్తన 20వ వచనం. అందరు కలిసి చదువుకుంటాం. 71 కీర్తన 20వ వచనం. అనేకమైన కఠిన బాధలను మాకు కలుగచేసిన వాడా, నీవు మరలా మమ్మను బ్రతికించెదవు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. శరీరధారి అయి ఉన్న దినముల్లో మహారోదనంతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. చదువుకున్న ఈ లేఖన భాగములపై దేవుడు తన ఆశీర్వాదం ఉంచి చేరువచ్చిన మనందరితో కూడా ప్రభు మాట్లాడినగాక. ప్రభు సహాయం కొరకై ప్రార్థనలో ఆయన వైపు చూస్తారు. ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, యేసుప్రభు వారి శ్రేష్టమైన నామమున మీ పాదముల చెంత చేరి రాగులటకై మీరు ఇస్తున్న ఆధిక్యతను బట్టి మనములు చదువుకున్న లేఖన భాగాలు తిరిగి మీ చేతిలో పెట్టుకుంటుండగా మీరే విరిచి ఆశీర్వదించి మాకు వడ్డించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు మా కన్నులు తెరవండి. ప్రార్థన కొరగా మా హృదయాలను మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తూ యేసు ప్రభు నామమున వందనములతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చదువుకున్న ఈ లేఖన భాగములపై దేవుడు తన ఆశీర్వాదం ఉంచి ఈ ఉదయకాలం ప్రభు సాన్నిధ్యంలో మనం యోగ్యమైన విధానంలో ప్రార్థించుట కొరకై ప్రభు మనల్ని సిద్ధపరచునుగాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో శరీరధారి అయినటువంటి దినాల్లో యేసు ప్రభువు వారు మహారోదనంతో కన్నీళ్లతో తాను ప్రార్థన చేస్తూ వచ్చినట్లుగా మనం చూడవచ్చు. తన ఇంటెన్షన్ ఏంటి? దేని కొరకు అంత రోదన చేశాడు? ఎందుకొరకు అంతగా కన్నీళ్లు విడిచాడు అనంటే, తన్ను మరణం నుండి రక్షింపగలవానికి. మరణం అనేది తనకు సంభవించకూడదు. అది తన గురిగా పెట్టుకొని ప్రార్థన చేసినట్లుగా మనకు అర్థమవుతుంది. సో ఈ మరణము అని చెప్తున్నప్పుడు ఆయన భౌతికమైన మరణాన్ని గురించినటువంటి భయం తనకేమీ లేదు, కానీ ఆత్మీయమైనటువంటి మరణం అది తనకు సంభవించకూడదు. పాపము వలన వచ్చు మరణం అది తన జీవితంలో రాకూడదు. సో ఆ మరణం ఒకవేళ తను పొందితే తండ్రి తన్ను ఈ లోకమునకు పంపిన ఉద్దేశం అనేది తన పక్షంగా ఏమాత్రం నెరవేర్చబడదు. నీతిమంతుడుగా, నిర్దోషిగా, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడుగా ఉంటే తప్పితే మానవ పాపానికి ప్రాయశ్చిత్తం చేయడానికి తాను అర్హుడు కాడు. సో ఇది తన గమనంలో ఉంది. తను ఎందుకు వచ్చాడు, ఏ పని చేయాలి, ఆ బలియాగం కొరగా తన జీవితాన్ని ఏ రీతిగా కాపాడుకోవాలి, ఈ విషయంలో పాపాన్ని బట్టి కలిగేటువంటి మరణం తనకు సంభవించకూడదు అని తెలుసుకున్నటువంటి ప్రభువు ఆ మరణం నుండి తండ్రి అయిన దేవుడు తను తప్పించగలడు అన్నటువంటి నిరీక్షణ గలవాడాయి
తాను ఎల్లప్పుడూ ప్రభువుకు ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ఈనాడు ఇదే ప్రిన్సిపల్ మన విషయంలో కూడా. రక్షించబడిన తర్వాత మన వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఇలాంటి మరణావస్థలోనికి మనం వెళ్ళిపోయేటువంటి ఆస్కారం అనేది ఉంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం ప్రకారం, నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ మృతుడవే. సో ఆల్మోస్ట్ డెడ్, చనిపోయినంత పని సాతానుడు మన విషయంలో చేయగలడు. చావలేడు, చంపలేడు, కానీ చనిపోయినంత స్థితిలోనికి మనల్ని తీసుకొని రాగలడు. ఈనాడు క్రైస్తవ ప్రపంచంలో ఎక్కడ చూసినా, ఏ సమాజాల్లో చూసినా ఈ జీవం అనేది కనపడడం లేదు. ఎక్కడ చూసినా మరణం మరణం. అన్ని కార్యక్రమాలు జరుగుతాయి, అన్ని రకాలైనటువంటి కూడికలు ఉంటాయి, కానీ ప్రవహించవలసినంత జీవం అనేది ప్రవహించడం లేదు. ఎస్కేల్ గ్రంథం 47వ అధ్యాయం మనందరికీ బాగా పరిచయం. మందిరపు గడప క్రింద నుండి ఒక నది ప్రవహిస్తూ వచ్చినట్లుగా మనం ఎరుగుదాం. ఆ నదిని ప్రవక్తకు దేవుడు చూపిస్తూ ఆ నది గుండా తీసుకుని వెళ్తూ వచ్చినప్పుడు ఆ నది ఎలా ఉన్నింది? మొదట చీలమండలం లోతు, ఆ తర్వాత మోకాళ్ళ లోతు, తర్వాత నడుమంత లోతు, తర్వాత ఈదవలసినంత లోతైనటువంటి నదిగా చేయబడింది. దాని గురించి రాయబడిన మాట ఏంటి అని అంటే, ఆ నది ప్రవహించిన చోట్లెల్లా జలచరాలు బ్రతుకుతూ వచ్చినాయి. ఆ నది ప్రక్కన, ఈ ప్రక్కన, ఆ ప్రక్కన జీవవృక్షాలు ఉన్నాయి. అవి నెల నెలకు కాపు కాస్తూ వచ్చినాయి. సో ఎక్కడ చూసినా కూడా లైఫ్ 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 అనే మాట మనం అక్కడ చూస్తాం. సర్వసాధారణంగా నదులన్నీ కూడా ప్రవహించి సముద్రంలో పడతాయి. నదులన్నీ కూడా ప్రవహించి సముద్రంలో పడతాయి. నదుల నీళ్లు తీపిగా ఉంటాయి. ఈ నదుల నీళ్లు ఎప్పుడైతే సముద్రంలో కలుస్తాయో అవి ఉప్పు నీళ్ళు అయిపోతాయి. కానీ ఈ నది ఎటువంటిదో చూడండి. ఎస్కేల్ గ్రంథం 47వ అధ్యాయం, ఎస్కేల్ గ్రంథం 47వ అధ్యాయం 8వ వచనం అందరు కలిసి చదువుతాం. 8వ వచనం, అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరాబాలోనికి దిగి సముద్రంలో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు ఏ నీళ్ళు కావాలంట? మంచి నీళ్ళు కావాలి. ఏ సముద్రం ఇది? అరాబా సముద్రమే. కానీ ఏ సముద్రం ఇది? ఆత్మీయంగా యెషయా గ్రంథం 57వ అధ్యాయం 20-21 వచనాలు చెప్పాడు కదా, భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు. ఇంకా మామూలు చెప్పాలంటే ఈ లోకాన్ని, ఈ లోకంలో ఉన్న ప్రజలను దేవుని వాక్యం దేంతో పోలుస్తుంది అంటే కదులుచున్న సముద్రంతో పోలుస్తుంది. ఇప్పుడు దేవుని ఇంటి నుండి ప్రవహిస్తున్నటువంటి ఈ నది, అది ప్రవహిస్తూ ఉండాలి, లోతుగా ప్రవహించాలి, చివరికి అది సముద్రంలో పడాలి. సముద్రంలో ఉన్న నీళ్ళంతా కూడా మంచి నీళ్ళు అయిపోవాలి. ఇది దేవుని యొక్క ఆశ. ఇది మన విషయంలో దేవుని యొక్క కోరిక. ప్రతి సంఘం, ప్రతి దేవుని ఇల్లు, దాని గడప క్రింద నుండి ఈ నీళ్లు ప్రవహించాలి. ఇది సమృద్ధి అయిన జీవాన్ని గురించి మాట్లాడుతుంది. మన విషయంలో దేవుని యొక్క ఉద్దేశం కూడా అదే కదా. యోహాను సువార్త 10:10లో మనం ఏం చదువుతాం? గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చాను అని ప్రభు చెప్పాడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో ప్రభు మాట్లాడుతూ వచ్చినప్పుడు 14వ వచనంలో చెప్తాడు, అమ్మా నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడునూ దప్పిగొనడు,
అవి వానిలో ఊరెడి నీటి బుగ్గగా. చదవండి ఆ మాట ఎవరైనా. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు వాడెప్పుడునూ దప్పికొనడు. ఏ జీవముకై? నేను ఇచ్చే నీళ్లు నిత్య జీవముకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉంటుంది. సో దేవుని ఎరిగిన తర్వాత, దేవుని యందు విశ్వాసం ఉంచిన తర్వాత, దేవుడు మనకిచ్చే నీళ్ళను బట్టి మనం బ్రతకడం మాత్రమే కాదు, మనకు నిత్య జీవం కలగడం మాత్రమే కాదు, ఆ ఊట ఊరెడి ఊటగా ఉండాలి. ఎప్పుడు కూడా ఆరిపోకూడదు, తగ్గిపోకూడదు. ఇంకా 7వ అధ్యాయంలోకి వస్తే, యోహాను సువార్త 7వ అధ్యాయం 37 నుండి 39 వచనాల్లో మనం గమనిస్తే, ఆ పండుగ మహాదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొనిన ఎడల వాడు నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను అని చెప్తూ, విశ్వసించు అని కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి. ఇది మనం ఏం తెలుసుకోవాలి? వ్యక్తిగతమైన జీవితంలో మనలో నుండి నది ప్రవహించాలి. సమాజంగా మందిరపు గడప క్రింది నుండి అని చెప్తున్నప్పుడు సంఘము నుండి కూడా ఈ జీవజల నది అనేది ప్రవహించాలి. అది దేవుని ఇంటెన్షన్ మన విషయంలో, దేవుని యొక్క ఉద్దేశం. లోకం పరిస్థితి ఎలా ఉంది అని అంటే, యెషయా గ్రంథం 41వ అధ్యాయం, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 17వ వచనం అందరం కలిసి చదువుకుందాం. యెషయా 41:17. దీన దరిద్రులు నీళ్లు వెతుకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పి చేత ఎండిపోవచ్చున్నది. యెహోవాను నేను వారికి ఉత్తరమిచ్చెదను, ఇశ్రాయేలు దేవుడైన నేను వారిని విడనాడను. సో లోకం యొక్క పరిస్థితి ఎట్లా ఉంది అంటే, వారు దప్పికొని ఉన్నారు. దీన దరిద్రులకు ఏం దొరకడం లేదు? నీళ్లు దొరకటం లేదు. ఎందుకు దొరకడం లేదు? ఎందుకు దొరకడం లేదు చెప్పండి? లోకంలో ఉన్న దీన దరిద్రులకు నీళ్లు దొరకడం లేదంట. ఎందుకు దొరకడం లేదు? ఒకవేళ నా నుండి అది ప్రవహించగలిగితే, సంఘం నుండి అది ప్రవహిస్తూ ఉంటే ఎందుకు దొరకదు చెప్పండి? ఎందుకు ఇది నా లోకంలో ఉన్న చాలామంది వ్యక్తులు ఈ ఆత్మీయమైనటువంటి దప్పికతో ఉండిపోయారు? ఆత్మీయమైనటువంటి దప్పికతో వారు ఎందుకు ఉండిపోయినారు? అంత మాత్రమే కాదు, వారి దప్పికను తీర్చుకునేదానికి వారు చేసిన ప్రయత్నం ఏంటో ఆలోచిస్తే, యోబు గ్రంథం 15వ అధ్యాయం, యోబు గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం అందరికి కలిసి చదువుతాం. యోబు గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం అందరికి కలిసి చదువుతాం. అట్లుండగా హేయుడును చెడినవాడును నీళ్లు త్రాగునట్లు దుష్క్రియలు చేయవాడును మరి అపవిత్రుడగును కదా. సో మానవునికి దప్పిక ఉంది, వాడి నాలుక అంగిటికి అంటుకుంటా ఉంది, నీళ్లు దొరకడం లేదు. ఈ నీళ్లు దొరకనప్పుడు వాడు ఏం చేశాడు అనంటే, దుష్క్రియలే నీళ్లుగా భావించాడంట. దుష్క్రియలను పానం చేశాడంట. పానం చేస్తే ఏం జరిగింది? వాని దప్పిక తీరిందా అని అంటే, దప్పిక తీరకపోగా ఏమైంది చెప్పండి? అపవిత్రుడైపోయాడు. ఇది మన మీద ఉన్నటువంటి బాధ్యత ఏంటి అని అంటే, ఇలాగ దప్పి చేత డస్సి ఉన్నటువంటి వారి దాహమును తీర్చాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఎప్పుడు మనం ఆ రీతిగా చేయగలమంటే, మన నుండి జీవజల నది ప్రవహించినప్పుడు, జీవజల నది ప్రవహించినప్పుడు, ఆత్మీయమైనటువంటి ఉజ్జీవ జ్వాలలు మనల్లో రగులుకున్నప్పుడు, ఏదో నిర్లిప్తతో నిర్లక్ష్యంతో పర్వాలేదులే బాగానే ఉన్నానులే అన్నటువంటి స్వయం సంతృప్తితో మన జీవితాలను ఎంత మాత్రం కూడా మనము గడపకూడదు. మనం నిశ్చయపరచుకోవాలి, నాలో జీవం ఉంది, నాలో సమృద్ధి అయినటువంటి జీవం ఉంది, నా నుండి ఆ జీవం ప్రవహిస్తూ ఉంది అనేటువంటి విషయాన్ని నిర్ధారణ చేసుకోవాలి. ఈ విషయానికి వస్తే, మన ఎడల దేవుని ఏర్పాటు, మన విషయంలో దేవుడు చేసిన వాగ్దానాలు మనకున్నాయి. చూడండి, యెషయా గ్రంథం 43వ అధ్యాయం, యెషయా గ్రంథం
43వ అధ్యాయం 18-19 వచనాలు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18-19 వచనాలు కలిసి చదువుకుంటాం. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలగ చేయుచున్నాను, ఎడారిలో నదులు పార చేయుచున్నాను. నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలగ చేయుచున్నాను. అడవి జంతువులు, అడవి కుక్కలు, నిప్పుకోళ్ళు నన్ను ఘనపరచును. సో ప్రభు ప్రామిస్ చేస్తూ ఉన్నాడు, పూర్వపు సంగతులు జ్ఞాపకానికి తెచ్చుకోవద్దు, అవన్నీ మర్చిపోండి, ఇప్పుడు నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మీ విషయంలో ఒక నూతన క్రియ నేను చేయబోతున్నాను. ఏంటి ఆ నూతన క్రియ అనంటే, అరణ్యంలో త్రోవ, ఎడారిలో నదులు, ఆయన ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు నీళ్లు ప్రభు సమృద్ధిగా కలుగజేస్తానని ఆయన వాగ్దానము చేస్తూ ఉన్నాడు. 44వ అధ్యాయం 3వ వచనం, 44వ అధ్యాయం 3వ వచనం. నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. సో దేవుని యొక్క వాగ్దానాలు ఇవి మనకు. నేను ఇలా చేస్తాను, నేను ఇలా చేస్తాను అని దేవుడు వాగ్దానం చేసి ఉంటుండగా, ఇది మన బాధ్యత ఏంటి అనంటే, ఆ వాగ్దానాల్ని క్లెయిమ్ చేసుకొని, ప్రభా నువ్వు ఇలా చెప్పావు కదా, నువ్వు ఇలా చెప్పావు కదా, నా విషయంలో ఇలా చెయ్యి, నా మీద నీ ఆత్మను కుమ్మరిస్తానని చెప్పావు కదా, దప్పిగొన్న వారికి నీళ్ళని దయచేస్తానని చెప్పావు కదా. యోహాను సువార్త 7:37-39 వచనాల్లో కూడా అదే కదా మనం చదువుతాం. ఎవడైనా దప్పికొని ఉంటే వాడు నా యొద్దకు రావాలి, తప్పి తీర్చుకోవాలి, విశ్వసించు అని కడుపులోండి జీవజల నదులు ప్రవహిస్తాయని చెప్పిన తర్వాత క్రిందికి వస్తే ఆయన అంటాడు, తాను పంపబో ఆత్మను గూర్చి దేవుడు ఈ మాట చెప్పాను. సో ఈ దినాన జీవము తన ఆత్మ వలన మనకు కలుగుతుంది, ఆత్మ యొక్క కుమ్మరింపు వలన మనకు కలుగుతుంది. అది ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ అంటున్నాడు, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. సో ప్రభుని అడగాల్సిన బాధ్యత మన మీద ఉంది. ప్రభువా, నా జీవితం ఎండిపోయినట్టుగా ఉంది, సారం లేనట్టుగా ఉంది, జీవం లేదు, నా నుండి జీవజల నదులు ప్రవహించాలని కోరావు, మా సంఘము నుండి జీవజల నదులు ప్రవహించాలని కోరావు, కానీ ఆ లైఫ్ కనపడడం లేదు. ఎక్కడ చూసినా మరణం 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 అనేది కనపడుతూ ఉంది. వ్యక్తిగతమైన జీవితంలో మరణం, సంఘ జీవితాల్లో మరణం. పేరుకు మాత్రం ఉన్నాయి, ఏ అనుమానం లేదు. పేరుకు మాత్రం కూడి వస్తారు, పేరుకు మాత్రం ప్రార్థన చేస్తారు, పేరుకు మాత్రం ఆరాధన చేస్తారు, పేరుకు మాత్రం సువార్త కూడా ప్రకటిస్తారు, సేవ కూడా చేయవచ్చు. కానీ ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, లైఫ్ అనేది ఫ్లో అవుతుందా మన నుంచి, జీవం ప్రవహిస్తుందా? జీవం ప్రవహిస్తుంది అన్నదానికి రుజువు ఏంటంటే, ఆ నీళ్లు సముద్రంలో పడితే ఏం నీళ్లు కావాలి? మంచి నీళ్ళు కావాలి కదా. అసలు ప్రవహిస్తున్నాయా? మన వల్ల ఎవరైనా బాగుపడుతున్నారా? ప్రభు చెంతకు ఎవరైనా రాగలుగుతున్నారా? వాళ్ళ జీవితాల్లో పరివర్తన వస్తూ ఉందా? మంచి వాళ్ళుగా చేయబడుతున్నారా? ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. సో దేవుని యొక్క ప్రొవిజన్ అనేది మనకుండగా, పెంతెకోస్తు దినాన్ని కూడా అపోస్తలుడైన పేతురు నిలబడినప్పుడు అదే తాను ప్రవచిస్తూ వచ్చినాడు. 2వ అధ్యాయం 17-18 వచనాల్లో, అంత్య దినముల్లో నా ఆత్మను మనుషులందరి మీద కుమ్మరించేదను అన్న విషయాన్ని ఆ దినాన జ్ఞాపకం చేస్తూ వచ్చాడు పేతురు. కనుక ఈ దినం మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని ఉద్దేశం అది ఏదో బ్రతకడం కాదు, సమృద్ధి అయిన జీవంతో ఉండాలి, అబండెంట్ లైఫ్ అనేది మనలో ఉండాలి. వ్యక్తిగతంగాను సమాజంగా కూడా మనలో నుండి ఆ జీవజల నదులు ప్రవహిస్తున్నవిగా ఉండాలి. మరి అలాంటప్పుడు ఎందుకు మరణం అనేది మన జీవితాల్లో కార్యసాధకం అవుతుంది? ఎందుకు మరణం మన జీవితాల్లో పనిచేస్తుంది? దీనికి కొన్ని కారణాలు మనం బైబిల్ గ్రంథంలో చూడవచ్చు.
ఆ విషయంలో మనం జాగ్రత్త పడాలి, మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఏది నీలో జీవం ప్రవహించకుండా నిన్ను ఆటంకపరుస్తుంది, నీలో జీవం ఉండకుండా నిన్ను అడ్డుకుంటున్న హేతువేది అనేటువంటి విషయాన్ని మనం ఎరిగి ఆ విషయాల్లో ఒకవేళ మనం సరిచేసుకోగలిగితే, ఆ విషయాల్లో యేసు ప్రభు ప్రార్థించినట్లుగా తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున అంగీకరించబడినట్లుగా మనం కూడా ఆయన చేత అంగీకరించబడతాం, సమృద్ధి అయిన జీవం చేత నింపబడిన వారం అవుతాం. మొట్టమొదటిగా యాకోబు పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం అందరు కలిసి చదువుతాం. దురాశ గర్భము ధరించి పాపమును కనగా. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా. దురాశ అంటే ఏంటి? దురాశ అంటే ఏంటి? ఆశలు తప్పు కాదు. ఏది తప్పు? దురాశ తప్పు. దురాశ తప్పు. దురాశ అంటే అర్థం ఏంటి అంటే అవసరతకు మించి ఆశించటం. అవసరతకు మించి ఆశించటం. వాడు కడుపు చిన్నది కళ్ళు పెద్దయి అంటారు. అంటే అర్థం ఏంటి? వాడు కడుపు చిన్నదే కానీ కళ్ళు పెద్దయి అంట. అంటే అర్థం ఏంటి? వాడికి పట్టేది ఇంతే అన్నం, కానీ వాడి ప్లేట్ నిండా ఇంత కనపడాలి. అప్పుడు కానీ వాడు స్టార్ట్ చేయడు. పోనీ తింటాడా, తినగలడా అని అంటే మళ్ళీ అది మిగిలిచ్చేస్తాడు, అది పాడు చేస్తాడు. దాన్ని దురాశ అంటారు. సో అవసరతకు మించి అపేక్షించేటువంటిది. ఒక విశ్వాసీ జీవితంలో మరణం రావడానికి మొదటి కారణం ఏంటనంటే తన ఆశల్ని నిగ్రహించుకోలేకపోవటం. తన ఆశల్ని నిగ్రహించుకోలేకపోవటం. ఏ ఆశ అయినా తప్పు కాదు. ప్రతిదానికి దేవుడు మనం తీర్చుకునేదానికి ఒక పద్ధతిని పెట్టాడు. కానీ దానికి పరిమితికి మించి నువ్వు వెళ్ళినట్లయితే అది దురాశ అవుతుంది. ఆ దురాశ గర్భం ధరిస్తుంది. గర్భం ధరించి పాపాన్ని కనడం ప్రారంభిస్తుంది. అందుచేత మన ఆశల విషయాల్లో జాగ్రత్త పడాలి. యాకోబు దీని నుంచి మనం ఎట్లా బయటపడగలమో చెప్పాడు. చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం అందరు కలిసి చదువుతాం. ఆయన మన యందు నివసింపచేసిన ఆత్మ మత్సరపడునంతగా అపేక్షించునా. ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడునంతగా అపేక్షించునా. అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడే మన ఆశలను అదుపులో ఉంచగలడు. ఇక్కడ మళ్ళా యాకోబు మత్సరపడునంతగా అనే మాట వాడాడు. మత్సరం అంటే ఏంటి? మత్సరం అంటే ఏంటి? మత్సరం అంటే నాకు లేదు అన్నటువంటి బాధ మనకు ఉంటుంది. కానీ ఈ బాధ కంటే వాడికి ఉందే అన్న బాధ ఉంటుంది చూసారా, అది మత్సరం అంటే. సో యాకోబు రాస్తూ అంటున్నాడు, దేవుడు మనలోనికి పంపిన ఆత్మ మత్సరపడునంతగా అపేక్షిస్తుందా? లేదు. ఈ ఆత్మకున్నటువంటి శక్తి ఏంటంటే నిగ్రహ శక్తినిస్తుంది. ఆత్మఫలమేమనగా ఆశా నిగ్రహం. ఆత్మఫలమేమనగా ఆశా నిగ్రహం. సో ఒక వ్యక్తి తన జీవితంలో తన ఆశలు అదుపులో ఉంచుకోకపోతే ఈ ఆశలను దురాశలుగా అపవాది మార్చిన తర్వాత ఆ దురాశలను తీర్చుకోవడానికి వాడు మనల్ని ప్రేరేపించే ప్రక్రియలో మనం పాపంలో చిక్కుపడతాం. అందుచేత మన ఆశల్ని మనం ఎప్పుడు కూడా అదుపులో ఉంచుకోవాలి. నిజమైన భక్తి ఏది? నిజమైన భక్తి ఏది అనంటే సంతుష్టి సహితమైన దైవభక్తి. సంతుష్టి సహితమైన దైవభక్తి. మనం ఈ లోకంలోనికి ఏమి తీసుకొని రాలేదు, ఏమి తీసుకొని పోలేదు కనుక అన్న వస్త్రములు గల వారమై తృప్తి పొంది ఉందుము. ఒకవేళ మీకు ఏదైనా ఆశ ఉంటే మీకు ఈ రెండు లేకపోతే ఆశపడాలి. ఏ రెండు? తినటానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు.
ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరైనా కానీ నాకు తినటానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు అని చెప్పేవాళ్ళు ఎవరు లేరనుకుంటాను కదా, ఎవరు లేరనుకుంటాను. మరి ఆ రెండు ఉంటే మనం ఎట్లా ఉండాలంట? బీ కంటెంట్, తృప్తిగా ఉండాలి. ప్రభా, నువ్వు నాకు ఇచ్చిన దాన్ని బట్టి నీకు స్తోత్రం నాయనా, నాకు ఇంకేం అవసరం లేదు స్వామి, నాకు ఇంకే ఆశలు లేవు స్వామి అన్నట్టుగా ఉండాలి. కానీ మన ఆశలు గుర్రాలై పరిగెడతా ఉంటాయి కదా. సో అదుపులో మనం ఉంచుకోలేము. ఎప్పుడైతే నీ ఆశల్ని నువ్వు అదుపులో ఉంచుకోవో డెఫినెట్గా అది నిన్ను పాపము మరణానికి నిన్ను దారితీసేటువంటి ఆస్కారం అనేది ఉంది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కుమ్మరింపు కలిగినప్పుడు, దేవుని ఆత్మ చేత మనం నింపబడుతున్నప్పుడు కలిగే మొదటి విషయం ఏంటంటే మనకు ఆ టెంపర్మెంట్ వస్తుంది, ఆ ఆశా నిగ్రహం అనేది మనకు కలుగుతుంది. రెండవది సామెతల గ్రంథం 4వ అధ్యాయం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20 నుంచి 24 వచనాల వరకు కలిసి చదువుకుంటా. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20 నుంచి 24 వచనాలు. నా కుమారుడా, నా మాటలు ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని భద్రం చేసుకునము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వశరీరమునకు ఆరోగ్యము నిచ్చును. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకునము. మూర్ఖపు మాటలు నోటికి రానియకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము. ఇప్పుడు ప్రభు చెప్తా ఉన్నాడు, మన హృదయ స్థితి, హార్ట్స్ కండిషన్ అనేది ఎలా ఉంది అన్న విషయం మనం చూసుకోవాల్సిన అవసరం. ఇక్కడ అంటున్నాడు 23వ వచనంలో, నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును గనుక అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకోవాలి. ఇఫ్ యూ డోంట్ కీప్ యువర్ హార్ట్ డెఫినెట్లీ యూ విల్ నాట్ హ్యావ్ లైఫ్ ఇన్ యూ. నీ హృదయాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకోకపోతే జీవం అనేది నీలో ఉండదు. ఎందుకంటే నీ హృదయంలో నుండే జీవధారలు బయలుదేరుతాయి. ఆ జీవధారలు ఏంటి అని అంటే ఇక్కడ చెప్తున్నాడు చూడండి, 20వ వచనం నుండి నా కుమారుడా, నా మాటలను ఆలకింపము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకునము. దొరికిన వారికి అవి ఏమిస్తాయంట? జీవం ఇస్తాయి. అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? మన హార్ట్ విషయంలో మనం కేర్ఫుల్గా ఉండాలి అంటే, నీ హృదయాన్ని నువ్వు భద్రంగా కాచుకోవాలంటే జరిగే విషయం ఏంటంటే, నీ హృదయాన్ని దేని చేత నింపుకుంటున్నావు అన్న దాని మీద ఆధారపడు. దేని చేత నింపుకుంటున్నావు? నా కుమారుడా, నా మాటలు చెవియొగ్గు, నేను చెప్పే మాటలు జాగ్రత్తగా ఆలకించు, ఆ మాటలు నీ హృదయంలో భద్రపరచుకో. అవి దొరికిన వారికి ఆ మాటలు ఏమిస్తాయి? జీవం ఇస్తాయి. నేను మీతో చెప్పుచున్న మాటలు చెప్పండి, ఆత్మయు జీవమునై. నేను మీతో చెప్పుచున్న మాటలు ఆత్మయు జీవమునై కనుక అవి మనకు లైఫ్ ఇస్తాయి. ఒకవేళ అది కాకుండా 24వ వచనం అందరు కలిసి చదువుతాం. 24వ వచనం, నీ మూర్ఖపు మాటలు నోటికి రానీయకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానీయకము. మూర్ఖపు మాటలు, కుటిలమైన మాటలు మన నోటి నుండి వస్తున్నాయి అని అంటే అర్థం ఏంటి చెప్పండి? హృదయము నిండి ఉండు దానిని బట్టి ఎవరు మాట్లాడుతుంది. నోటిది పాపం ఏం తప్పు కాదు. ఎవరిది తప్పు? ఏం ఫిల్ చేసుకున్నాం మన హృదయంలో, దేని చేత నింపుకున్నాం? నా కుమారుడా, నా మాటలు నింపుకో, అది నీకు జీవం ఇస్తాయి. ఒకవేళ నా మాటలు కాకుండా
ఇక వేరే మాటల చేత నింపుకున్నావనంటే అప్పుడు నీ నోటి నుంచి వచ్చే మాటలు ఎట్లా ఉంటాయి? మూర్ఖపు మాటలు ఉంటాయి, కుటిలమైనటువంటి మాటలు ఉంటాయి. అది నువ్వు ఎవరితో మాట్లాడతావో వాళ్ళని చంపుతాయి. అవి లైఫ్ కాదు, మరణం వస్తుంది అక్కడ. నీలో నుండి, నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరాల. సో దేంతో నింపుకుంటున్నావు నీ హృదయాన్ని అనేది చాలా ప్రాముఖ్యమైనది. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో అదే ప్రభు చెప్తాడు కదా, హృదయం నిండి ఉండి దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది. సో మన హృదయాన్ని భద్రంగా కాపాడుకోవడం అంటే ఏం ఫిల్ చేసుకుంటున్నాం? ఏమి ఫిల్ చేసుకోవడం మనకి ఇష్టం చెప్పండి? ఏం ఫిల్ చేసుకోవడం? ఒక నలుగురు అక్కలు కలిశారనుకోండి, నలుగురు అన్నలు కలిశారనుకోండి, ఏం మాట్లాడుకోవడానికి ఎక్కువ ఇష్టపడతారు? మీరు చూడండి, మీరు ట్రై చేసి చూడండి. ఈ నలుగురు కలిసినప్పుడు ఒకవేళ మీరు ఏదైనా దేవుని వాక్యాన్ని గురించి మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఈ నలుగురిలో నెమ్మదిగా ఒక్కొక్కళ్ళు డిపార్ట్ అయిపోవటం ప్రారంభిస్తారు. వాళ్ళు అంటారు, ఏమంటారో తెలుసా? కొంచెం పనుంది బ్రదర్, బిజీగా ఉన్నాను బ్రదర్, ఏమనుకోకు, వెళ్ళొస్తాను అని చెప్తారు, డిపార్ట్ అయిపోతారు. ఒకవేళ ముసలమ్మ ముచ్చట్లు పెట్టండి, ఆ అన్న సంగతి నీకు తెలిసిందా అని అంటే, నాకు పనుంది అయినా పర్వాలేదు బ్రదర్, ఉంటాను చెప్పు అంటారు. అంటే ఏమి నింపుకోవడానికి ఇష్టపడుతున్నాం మనం? దేవుని వాక్యం చేత నింపబడడానికి ఇష్టపడుతున్నామా? వ్యర్థమైన మాటలు, ఇతరులను గూర్చి చెడు చెప్పే మాటలు, ఇతరుల సాక్ష్య జీవితాల్ని పాడు చేసే మాటలు, ఇవి మనకింపుగా ఉంటున్నాయా? గుర్తుపెట్టుకో, దేని చేత నింపుకుంటావో నీ హృదయ స్థితి దాని మీదనే ఆధారపడి ఉంటుంది. ఇఫ్ యువర్ హార్ట్ ఈజ్ నాట్ రైట్, నీ హృదయం సరిగా లేకపోతే, భద్రంగా నువ్వు కాపాడుకోకపోతే, ఏమి లోపలికి ప్రవేశిస్తుంది అన్నటువంటి విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే, టోటల్గా నీ లైఫ్ని అది పాడు చేస్తుంది, నీలో ఉన్న జీవాన్ని తొలగిస్తుంది. చూడండి, మన ఇల్లు ఉంది, మన ఇంట్లోనికి ఏది పడితే అది రాణిస్తామా చెప్పండి? ఏది పడితే అది రాణిస్తామా? ఒకవేళ ఒక పాము లోపలికి వస్తుంది అనుకోండి, నాతో స్నేహం చేయడానికి పాము కూడా మా ఇంట్లోకి వచ్చింది, రామ్మా రా ఉందువు కానీ అని చాలా గౌరవించి లోపలికి ఆహ్వానిస్తామా? లోపలికి వస్తూ ఉంటేనే జాగ్రత్త పడతాం, దాన్ని బెదిరిస్తాము, అవసరమైతే ఒక కర్ర తీసుకొని దాన్ని బాధి చంపేసేదానికి. వీఆర్ సో కేర్ఫుల్. లోపలికి ఏది పడితే అది ప్రవేశించేదానికి మనం ఇష్టపడాలి. సో అపవిత్రమైన ఒక పంది వస్తుంది అనుకోండి లోపలికి, బాగున్నావురా అని లోపలి పిలుచుకుంటామా? పిలుచుకుంటే ఏం చేస్తుంది చెప్పండి? అసలే అది బురదలో తిరిగి బురద అంటించుకొని చక్కగా గర్వంగా వస్తూ ఉంది. దానిగా నన్ను లోపలికి అనుమతించినావంటే అంతా బురద చేసి పడేది. మంచం మీదకి ఎక్కిందంటే అయిపోయింది, నీ బెడ్షీట్లన్నీ పాడైపోతాయి. రానియమే దానిని లోపలికి, ఎందుకంటే అది పంది కాబట్టి. పోనీ నక్క వస్తే తీసుకుంటారా? నక్క లోపలికి వచ్చిందనుకో, చాలా చూడడానికి నక్క బాగా కనపడుతుంది, కుక్కలాగా చాలా పెంపుడు జంతువులాగా కనపడుతుంది. లోపలికి పిలిచావా, నిన్ను గాయపరిచినా గాయపరుస్తుంది అది, దానికి ఆకలేసిందంటే. సో వీ డోంట్ అలవ్ ఇట్. మనకి డిజైన్మెంట్ అనేది ఉండాలి. ఏ డిజైన్మెంట్? భక్సింగ్ గారు తను సహవాసాన్ని స్థాపించక మునుపు ఆ పల్లవరపు కొండల మీద ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు తనతో మాట్లాడాడంట. ఏమని మాట్లాడాడంటే, సంఘములో తేళ్ళు ఉంటాయి, సంఘములో పాములు ఉంటాయి, నానా రకాలైన క్రూర జంతువులు కూడా ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అట్లని చెప్పి మీరు ఫలానోళ్ళు నక్కనో ఫలానోడు పామనో పేర్లు పెట్టకండి. జడ్జ్ చేసే పని మని కాదు, కానీ డిసైన్మెంట్ ఉండాలి. మనం ఒకరితో మాట్లాడుతున్నప్పుడు, అమ్మో వీడు కొంచెం ప్రమాదకరంగా ఉన్నాడు, వీడి మాటలేదో నన్ను నష్టపరిచేటట్టుగా ఉన్నాయి అని అనుకున్నప్పుడు బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండు. ఆ మాటలు హృదయంలోనికి తీసుకోవడానికి ప్రయత్నం చేయవద్దు.
ఈ డిసర్న్మెంట్ మనకు లేనప్పుడు మన స్నేహాలు, మనం ఎవరితో మాట్లాడతామో వారి మాటలు మన హృదయంలోనికి ధారాళంగా వెళ్ళిపోతూ ఉంటాయి, స్టోర్ అయిపోతాయి. అవి ఊడ్చుకుంటూ ఉంటే కూడా జ్ఞాపకం వస్తుంది, ఆ అన్న ఇట్టంట కదా అని. నీకెందుకు ఎట్టయితే, తీర్పు తీర్చే దేవుడు ఒకడు ఉన్నాడు కదా. సో దానిని బట్టి మన ప్రతిస్పందన కలుగుతుంది. దానిని బట్టి మన ప్రతిస్పందన కలుగుతుంది. హెబ్రోన్లో ఒక సందర్భంలో ఒక సహోదరుడు ఒక సహోదరికి పరిచయం చేసుకుంటూ, అమ్మ నేను గుర్తున్నానా నీకు అంటే, ఆమె ఎంత హార్ష్గా జవాబిచ్చిందో తెలుసా, నువ్వు గుర్తున్నావు, నీ దుష్టక్రియలు గుర్తున్నాయి అనింది. అంటే ఆ వ్యక్తిని గూర్చిన అభిప్రాయం హృదయంలో ఉండిపోయింది కనుక ఇప్పుడు ఆ వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు అదే బయటకు వస్తూ ఉంది. అది జీవమీయదు సుమా. అందుచేత దేని చేత నింపుకుంటున్నావు నీ హృదయాన్ని అన్న విషయంలో జాగ్రత్త పడాలి. ఒకవేళ ప్రభు మాటల చేత మనం హృదయాన్ని నింపుకుంటే లేస్తే అదే మాట్లాడతాము, కూర్చుంటే అదే మాట్లాడతాము, కలుసుకుంటే అదే మాట్లాడతాము. అనవసరమైన వ్యర్థ సంభాషణలు అనేది మన జీవితంలో ఉండవు. అది సామెతల గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు, నా కుమారుడా నా మాటలకు చెవియొగ్గు. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో చెప్పాడు, నేను మీతో చెప్పుచున్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. 68వ వచనంలో శిష్యులతో ప్రభు అంటాడు, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు అని. అంటే ఏమన్నారు చెప్పండి పేతురు, ప్రభా మేము ఎవని యొద్దకు వెళుదాము, నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు. సో నిత్య జీవపు మాటలు కలిగిన వాడు ఎవరి యొద్దకు వెళ్ళాలి మేము? సో అందుచేత మన వ్యక్తిగతమైన జీవితాల్లో ప్రభు పాదాల చెంత కూర్చోవటం, ప్రభు చెప్పగా ఆయన మాటలు వినడం, ఆయన మాటలు మన హృదయంలో భద్రం చేసుకోవటం మనం నేర్చుకోవాలి. మరియను గురించి చక్కని మాట చెప్పబడింది కదా, మరియ ఆ మాటలు తన హృదయంలో భద్రం చేసుకున్నాను. సో నీ వ్యక్తిగతమైన జీవితంలో నీ ప్రవర్తన ద్వారా లైఫ్, నీ మాటల ద్వారా జీవం బయటికి ప్రవహించాలంటే, కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించాలంటే, బీ కేర్ఫుల్ విత్ వాట్ యు ఆర్ ఫిల్లింగ్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని దేని చేత నింపుకుంటున్నావు అన్న విషయంలో జాగ్రత్త పడాలి. ఇక 3వ విషయం, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. అందరు కలిసి చదువుతాను. అందరు కలిసి, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊటైన నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. ఇప్పుడు 17వ వచనం అందరు కలిసి చదువుతాం. నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గంలో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించటం వలన నీకు నీవే ఈ బాధను కలుగ చేసుకుంటేవి కదా. 18 కూడా, నీవు షీహోరు నీళ్లు త్రాగుటకు ఐగుప్తు మార్గంలో నీకేమి పని ఉన్నది, యూఫ్రటీస్ నది నీళ్లు త్రాగుటకు అష్షూరు మార్గంలో నీకేమి పని ఉన్నది. ఈ వచనాలను బట్టి మరణం మన జీవితాల్లో కొని తెచ్చుకోవడానికి ఉన్న 3వ కారణం ఏంటి అనంటే, ఏమని చెప్పుకోవచ్చు అంటే, బ్రోకన్ ఫెలోషిప్, తెగిపోయిన బంధం. ఎవరితో తెగిపోయింది మన బంధం? జీవజలముల ఊటైన నన్ను విడిచిపెట్టేశారు. జీవజలముల ఊటైన నన్ను విడిచిపెట్టేశారు. నన్ను విడిచిపెట్టిన తర్వాత ఇప్పుడు ప్రభు అంటున్నాడు 18వ వచనంలో, నీవు షీహోరు నీళ్లు త్రాగుటకు ఐగుప్తు మార్గంలో నీకేమి పని, యూఫ్రటీస్ నది నీళ్లు త్రాగుటకు అష్షూరు మార్గంలో నీకేమి పని ఉన్నది. ఇప్పుడు వాళ్ళ ఫెలోషిప్ ఎవరితో ఉందంట?
నన్ను విడిచిపెట్టేశారు, జీవజలముల ఊటైనటువంటి నన్ను విడిచిపెట్టేశారు. ఇప్పుడు వాళ్ళు ఎవరితో స్నేహం చేస్తున్నారు? ఆ ఈజిప్తీయులతో స్నేహం చేస్తున్నారు, ఆ శూర్యులతో స్నేహం చేస్తూ ఉన్నారు. సో దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సినటువంటి 4వ విషయం ఏంటంటే, విత్ హూమ్ యు ఆర్ ఫెలోషిప్పింగ్. ఎవరితో నీ స్నేహం చేస్తున్నావు? నీ సహవాసం ఎవరితో? లైఫ్ అనేది మనలో నుంచి ప్రవహించాలంటే కేవలం జీవజలంలో ఊటైన ప్రభు చెంతకు రావాల్సిందే. నువ్వు ఆయన దగ్గర నుండి నీకు లైఫ్ అనేది నీ లోపలికి ప్రవహిస్తుంది. ఈనాడు ప్రభుతో నీకున్న సహవాసం అనేది, ప్రభుతో నీకున్న రిలేషన్షిప్ అనేది ఇంటాక్ట్గా ఉందా అనేది చూసుకోవాలి. లేక ఇప్పటికే ప్రభుకు దూరం అయిపోయావా? ఆయన వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోయావా? ఇప్పుడు ప్రభు అంటాడు, నా జనులు 2 నేరాలు చేశారు, జీవజలంలో ఊటైన నన్ను వదిలిపెట్టిపోయారు, పోనీ నేనే వాళ్ళ దగ్గరికి పోయి నీళ్లు పోద్దాము అని అంటే వాళ్ళ హృదయాలు ఎట్లా ఉన్నాయి? బద్దలై నీళ్లు నిలవని తొట్లలాగా. ఆ నీళ్లు నిలుపుకోలేకపోతా ఉన్నారు. నేను వాళ్ళకి లైఫ్ ఇవ్వాలనేదే నా ఆశ. వాళ్ళంతటా వాళ్ళు నా దగ్గరికి రావటం లేదు. నేను వాళ్ళ దగ్గరికి వెళితే కూడా వాళ్ళ హృదయ స్థితి సరిగా లేదు. కారణం ఏంటంటే, నాతో వారి సహవాసాన్ని తెగతింపులు చేసుకున్నారు, నన్ను విసర్జించి ఉన్నారు, నాకు దూరం అయిపోయారు. ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరగరా? ఎవరితో మనం స్నేహిస్తూ ఉన్నాం? నీ సహవాసం ఎవరితో? ఎక్కువ సమయం ఎవరితో నువ్వు గడుపుతున్నావు? ప్రభు సన్నిధిలో గడపగలుగుతున్నావా? ప్రభుని స్నేహించగలుగుతున్నావా? ప్రభు సన్నిధిని కాంక్షిస్తున్నావా? దావీదు విషయంలో చెప్తాడు, నా సన్నిధిని వెతుకుడి అని నువ్వు నాతో సెలవీయగా నా హృదయం ఏమనిందంట? నేను ఆయన వెతుకుతాను, రెస్పాండ్ అయిందంట. ప్రభు ఆశపడుతున్నాడు, రండి నా దగ్గరికి రండి, నాతో స్నేహించండి, నాతో ఉండండి అని ప్రభు కోరుతూ ఉంటే, ఆర్ యూ రెస్పాండింగ్? ప్రభు వస్తున్నానయ్యా, ఇదిగో వస్తున్నానయ్యా, నీతో గడపడానికి వస్తున్నానయ్యా అని చెప్పగలుగుతున్నామా? ఎందుకు లైఫ్ లేదు ఇది నాన్న మనలో? మన స్నేహాలు వేరే వాళ్ళతో, మరణం తీసుకొచ్చేటువంటి వారితో, ఐగుప్తీయులతో, అశూరీయులతో, శత్రువులతో స్నేహం చేస్తూ ఉన్నావు. దేవుని సహవాసాన్ని బహుశా పోగొట్టుకున్నావేమో. దాని వలన జీవం అనేది నీలో ఉండవలసినంతగా ఉండకుండా పోతా ఉంది. ప్రభు అంటున్నాడు, వాళ్ళతో నువ్వు స్నేహం చేయడానికి నీకేం పనయ్యా? ఎందుకు వెళ్తున్నావు? నీ ఉద్దేశం ఏంటి? మరణం కొని తెచ్చుకోవడానికి వెళ్తున్నావా? జీవాన్ని సంపాదించుకోవడానికి వెళ్తున్నావా? ఎందుకు వెళ్తున్నావు? ఇది ప్రభు అడిగేటువంటి ప్రశ్న. రాజులు 2వ గ్రంథం, రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయం. రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయం 38 నుండి 40 వచనాలు కలిసి చదువుకుంటాం. 38 నుండి 40 వచనాలు. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామం కలిగి ఉండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందుండి కూర్చుని ఉండగా అతడు తన పనివాణ్ణి పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చాడు. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలంలోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరగక దాని తీగలు తెంపి ఒడి నిండా కోసుకుని వచ్చి వాటిని తరిగి కూరకుండలో వేశారు. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడ, కుండలో విషమున్నదని కేకలు వేసి దాన్ని తినకమా. కుండలో ఏమొచ్చిందంట? విషం వచ్చింది. పాపం అది చాలా కరువు కాలం, ఏమీ దొరకడం లేదు, కూరగాయలు కూడా దొరకడం లేదు. ఇప్పుడు ప్రవక్త చెప్పాడు,
సరే కనీసం ఆకుకూర చేసుకుందాం, పొండ్రా కూరాకులు తీసుకురండి అని అంటే అందరు బయలుదేరాడు, వీడు కూడా బయలుదేరాడు. సో ఈ శిష్యుడు చాలా నమ్మకమైన వాడని చెప్పాలి. రెండోది, వాని ఇంటెన్షన్ కూడా చాలా మంచిది, వాని ఉద్దేశం కూడా చాలా మంచిదే అని చెప్పాలి. ఎందుకనంటే వాడు చాలా ఆకులు కోసుకున్నాడంట, ఒడి నిండా కోసుకున్నాడు. అంటే వాని ఉద్దేశం ఏంటంటే చాలామందికి కావాలి కదా, ఏది నేను కొంచెం పట్టుకెళ్తే ఎట్లా అని అనుకున్నాడు, ఒడి నిండా కోసుకున్నాడు. సో వాని దృక్పథం మంచిదని చెప్పచ్చు. ఇక మూడవది ఏమని చెప్పుకోవాలి అని అంటే వాడు సోమరోడు కాదు కదా. ఇంతమంది శిష్యులు పోతున్నారు కదా, అందరు తెస్తే బాగానే సరిపోతుందిలే, మరీ ఒడి నిండా కోసుకోవాల్సిన అవసరం ఏంటి అని అనుకోలేదు వాడు. చాలా వాడు సోమరివాడు కాదని చెప్పాలా, మంచి పనివాడు, అంటే మెచ్చుకోదగిన పనివాడు అని చెప్పుకోవాలి. కానీ ఏం జరిగింది, కుండలో విషము వచ్చింది. ఎందుకు కుండలో విషం వచ్చింది అని అంటే వాడు పోయాడంట, ఒక ద్రాక్ష చెట్టును చూశాడంట, దాని గుణమెరగక ఆ ద్రాక్ష ఆకులు కోసుకొచ్చేసాడు. దాని గుణమెరగక. సో డెత్ ఎప్పుడు వస్తుంది, విషం ఎప్పుడు వస్తుంది కుండలోనికి అని అంటే డిసైన్మెంట్ అనేది లేకపోతే, విచక్షణ జ్ఞానం అనేది లేకపోతే. నువ్వు చాలా మంచివాడు కావచ్చు, నీ దృక్పథం చాలా మంచిది కావచ్చు, నువ్వు దేవుని కొరకు చాలా బహుగా ప్రయాసపడేవాడుగా ఉండవచ్చు, అస్సలు సోమరోడివి కానే కాదు, ఎక్కడ చూసినా ప్రభు కొరకు పనిచేయాలి, ప్రభు కొరకు పనిచేయాలి, కష్టపడి పనిచేయాలన్న తపన కలిగినటువంటి వాడవే. బట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద డిసర్న్మెంట్, విచక్షణ జ్ఞానం లేకపోతే, ఏమి కలుపుతున్నావు లోపలికి, పాపం మిగిలిన వాళ్ళు తెచ్చిన కూరాకులన్నీ కూడా వ్యర్థమైపోయినాయి, కుండంతా విషయం అయిపోయింది. అసలే ఆకలితో ఉన్నారు, కష్టపడి వండుకున్నారు, తిందాం కదా అని కూర్చుంటే నోట్లో పెట్టుకోగానే దైవజనుడా కుండలో, దైవజనుడా సంఘంలో విషం ఉంది, దేవా సహవాసంలో విషం వచ్చింది, మరణం వచ్చింది, కారణం ఏంటి అని అంటే ఎవరో ఒకరి పనిచేశారు, విచక్షణ జ్ఞానం లేకుండా చేసిన కార్యాలు. సో దేవుని కార్యాలు మనం జరిగిస్తూ వచ్చినప్పుడు ఏదో ఆషామాషిగా చేసేయడం కాదు, అనాలోచితంగా చేయడం కాదు. ఇది సంఘానికి క్షేమం కలిగిస్తుందా లేదా, సంఘానికి నష్టం కలిగిస్తుందా లేదా, నేను చేసే పని ద్వారా వారు మేలు పొందుతారా లేదా అన్నటువంటి విషయాల్ని మనం ఎప్పుడు ఆలోచించుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఆ రీతిగా మనం అనాలోచితంగా పనిచేసి నేను ఇంత నమ్మకంగా చేస్తున్నాను, ఇంత ఫెయిత్ఫుల్గా చేస్తున్నాను, ఇంత ప్రయాసపడి చేస్తున్నాను, అసలు నిద్ర లేకుండా పని చేస్తూ ఉన్నాను అని చెప్పుకున్నా ఏం ప్రయోజనం లేదు. నువ్వు చేసే పని ద్వారా సంఘానికి జీవం కలగకపోతే, లైఫ్ రాకపోతే, సో ఇది కూడా మనలో మరణం రావడానికి మరొక కారణమని మనం చెప్పుకోవచ్చు. డిసర్న్మెంట్, విచక్షణ జ్ఞానం అనేది లేకుండా పోవటం. 119వ కీర్తన, కీర్తనలు 119, 25వ వచనం. కీర్తనలు 119, 25వ వచనం. అందరు కలిసి చదువుతాం. నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. అంటే మంటిని హత్తుకుంటే ఏం జరుగుతుందంట, మరణం వస్తుంది. కీర్తనకారుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ప్రభా నా ప్రాణం మంటిని హత్తుకొనుచున్నది, దేవా నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. మంటిని హత్తుకోవడము అని అంటే అర్థం ఏంటి అంటే భూ సంబంధమైనటువంటి వాటి మీద మన మనసు పెట్టుకోవటం. ఎంతసేపు ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా,
ఏమి ధరించుకుందామా, ఏమి సంపాదించుకుందామా, సరికూర్చోరా రై, ఏమి సంపాదించుకుందామా అన్నటువంటి లౌకికమైన విషయాల మీదనే మన మనసు ఎల్లప్పుడూ పెట్టడం. లౌకికంగా మనకు అవసరతలు ఉంటాయి, లేదని చెప్పం, కానీ మన మనసు కేవలం దీని మీద కాదు ఉండాల్సింది. ఫిలిప్పీ 3వ అధ్యాయంలో రాస్తూ అంటాడు, మీ పౌరస్థితి ఏ సిటిజన్స్ మీరు? మనకు డ్యూయల్ సిటిజన్షిప్ ఉంది కదా, భూలోకంలో పౌరులం, పరలోక పౌరసత్వం కూడా ఉంది. ఏ లోకం శాశ్వతం? ఏ లోకం శాశ్వతం? భూలోకమా పరలోకమా? ఏది శాశ్వతం అంటే పరలోకం శాశ్వతం. ఇప్పుడు మనకున్న 2 పౌరసత్వాల విషయాల్లో దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి? దేనికి ఎక్కువ ప్రాధాన్యత? మనము భూమి మీద ఉన్న హెవెన్లీ సిటిజన్స్, భూమి మీద ఉన్న హెవెన్లీ సిటిజన్స్. ఇప్పుడు చూడండి, మనం ఒక పని మీద ఒకవేళ బాంబే వెళ్ళాం, డిప్యుటేషన్ మీద ఒక 10 రోజులో, ఒక నెల రోజులో పని చేయడానికి బాంబేకి వెళ్ళాను. ఎక్కడ ఉంటారు మీరు? ఆ 10 రోజుల కొరకు ఇల్లు కట్టుకొని, అన్ని హంగులతో ఉన్న ఇల్లు కట్టుకొని అక్కడికి పోతారా? ఎవరైనా అడిగారు అనుకో, 10 రోజులు పోతున్నావు కదా నువ్వు బాంబేకి, ఇల్లు లేకుండా ఎట్లా పోతావు, ఒక ఇల్లు కొనుక్కోరాదా అక్కడ అంటే కొనుక్కుంటారా? ఆ 10 రోజులు కూడా బాంబేలో ఉన్నంతకాలం మీ మనసు ఎక్కడ ఉంటుంది? మీ మనసు ఎక్కడ ఉంటుంది? ఎప్పుడు విజయవాడకు రానా, ఎప్పుడు విజయవాడకు రానా, ఎప్పుడు విజయవాడకు రానా. ఎందుకంటే నా స్వస్థలం బాంబే కాదు, నా స్వస్థలం విజయవాడ. ఆ 10 రోజులు కూడా ఎట్లా గడుపుతానంటే ముళ్ళ మీద ఉన్నట్టే ఉంటుంది. ఇంకా 5 రోజులైనా అయిపోయింది, ఇంకా 6 రోజులైనా అయిపోయింది, ఇంకా అని ఆలోచన చేస్తాం. మనకు ఎట్లాంటి ఆలోచన ఉంది చెప్పండి? ఎవరైనా పొరపాటున చెప్పారనుకో, పరలోకానికి పోయేదానికి ఇంకా నీకు 2 రోజులే ఉందని చెప్పారనుకో, విల్ యూ బీ హ్యాపీ? సంతోషమా? ప్రభా అంత త్వరగా తీసుకుపోతావా? ఇంకా కొన్నాళ్ళు ఉండని రాదా ఇక్కడ? ఎందుకనంటే అటాచ్మెంట్ అనేది మనకి లోకంతో బాగా ఎక్కువైపోయింది. డిటాచ్ అయ్యేదానికి కొంచెం కష్టంగా ఉంది. ఎందుకనంటే ఫెవికాల్ కాదు, అనాబాండేసేసినాం. దేనికి? లోకానికి. మనం పీకితే కూడా రానంత గట్టిగా అటాచ్ అయిపోయాం. దేవా, నా ప్రాణం మంటిని హత్తుకుంటూ ఉంది, క్లేవ్ చేస్తూ ఉంది. దాని నుంచి విడుదల అనేది దయచేసేది నీ వాక్యమే. నీ వాక్యం చేత నన్ను బ్రతికించు. కొలసి 4:3 ఏం చెప్పాడు చెప్పండి? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి, భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనవద్దు. ఏలైనగా చెప్పండి, ఏలైనగా, నేను చెప్పే మాట పలకండి వెనకాల. ఏలైనగా మీరు మృతి పొందితిరి. యథార్థమేనా? యథార్థమేనా? అంటే భూసంబంధమైన వాటి విషయాలకు వచ్చినప్పుడు చచ్చిన వాళ్ళతో సమానంలాగా ఉండాలంట. ఇట్ షుడ్ నాట్ అట్రాక్ట్ అస్. మనల్ని ఆకర్షించకూడదు. ఒకవేళ చచ్చిపోయిన శవం దగ్గరికి 1 కిలో బంగారం తీసుకెళ్ళి చూపించి, కావాలా నీకు అంటే ఆ శవం రెస్పాండ్ అవుతుందా? ఇచ్చేసేయి అంటుందా ఆ శవం? లేదే. ఇది మనల్ని ఆకర్షిస్తుంది. ఎందుకు మనల్ని ఆకర్షిస్తుంది అంటే చావలేదు కాబట్టి. భూ సంబంధమైనటువంటి విషయాలకి మనం చావలేదు కాబట్టి అవి మన దగ్గరకు వచ్చినప్పుడు ఆకర్షించబడుతూ ఉన్నాం, దాని వెంట వెళ్ళిపోతూ ఉన్నాం. దేవా, నా ప్రాణం మంటిని హత్తుకుంటా ఉంది, నీ వాక్యం చేత నన్ను బ్రతికించు. ఇది మన ప్రార్థన అయితే నిశ్చయంగా మనం భూసంబంధమైనటువంటి వాటి నుండి తప్పించబడేదానికి
ఆస్కారం అనేది కలుగుతుంది. యాకోబు పత్రిక 2వ అధ్యాయం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 17 నుంచి 19 వచనాలు కలిసి చదువుకుంటాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 17 నుంచి 19 వచనాలు కలిసి చదువుతాం. అలాగే విశ్వాసం క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసం నీకు కనపరుదునని చెప్పు. 20వ వచనం, వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? దేవుడు మన రక్షణ అంటే మన రక్షణ కొరకై ప్రభు సన్నిధికి వచ్చి పశ్చాత్తాపడిన రోజు ఆయన మనకు అనుగ్రహించిన ఆశీర్వాదాల్లో ఒక ఆశీర్వాదం ఏంటంటే ఫెయిత్. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని యందలి విశ్వాసం. సో యాజ్ సూన్ యాజ్ నువ్వు రక్షించబడగానే నీ జీవితంలో కనబడేటువంటి మొదటి గుణ లక్షణం ఏంటంటే దేవుని యందలి విశ్వాసం. ఇప్పుడు ఈ విశ్వాసం అనేది సరైనటువంటి విశ్వాసంగా మనం ఉంచుకునేటట్టు చూడాలి. విశ్వాసం నీది సరైంది అనడానికి రుజువు ఏంటి అని అంటే నువ్వు క్రియలు చేస్తావు, విశ్వాస సంబంధమైన క్రియలు చేస్తావు. అమ్మ కొంచెం మంచినీళ్ళు ఇవ్వు అని అడిగాడు ఏలియా విధవరాలతో. పాపం ఆమె ఏమి అసలు మంచినీళ్ళు ఇవ్వడం కూడా ఆ దినాల్లో చాలా కష్టం, ఎందుకంటే ఎక్కడ నీళ్లు కూడా దొరకడం లేదు. కానీ తను నీళ్ళు తేవడానికి పోతా ఉంది. వెంటనే పిలిచి అంటాడు, అమ్మ ఒక రొట్టె కూడా చేసుకురా మొదట నాకు. మనమైతే అని ఉండేవాళ్ళం, నీళ్ళు ఇచ్చేదే పెద్ద సంగతి అంటే మళ్ళీ రొట్టె అడుగుతావు స్వామి, అసలు ఏ దినాలనుకుంటున్నావు నువ్వు అని ఉండేవాళ్ళం కదా. ఆమెకు కూడా అట్లాంటి అనుమానమే వచ్చింది. కానీ ప్రవక్త చెప్పిన తర్వాత ఈ మనిషి ఏదో మోసం చేస్తున్నాడు, తిన్న తర్వాత అది లేదనుకో ఎంత ఇబ్బంది పడాలని అనుకోలే, లోపలికి వెళ్ళిపోయింది, ధైర్యంగా తెచ్చి రొట్టె ఇచ్చేసింది. ఫెయిత్ క్రియలతో కూడిందిగా ఉండాలి. రాహాబు దేవుని యందు విశ్వాసం ఉంచింది. రాహాబు అంటది, మీ దేవుడు నిజంగా మీ దేవుని వంటి వాడెవడు లేడు. మీ దేవుడు మీ ఎడల జరిగిస్తూ వచ్చిన కార్యాలన్నీ మేము చూసినప్పుడు మా గుండెలు బద్దలైపోయినాయి. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరికి కూడా మీ దేవుని ఎదుట ధైర్యమో చాలదు. దట్ ఈస్ ఫెయిత్. అట్లా విశ్వాసం ఉంచింది అనే దానికి రుజువు ఏంటి అని అంటే వేగులు వారిని దాచిపెట్టి, వేగులు వారిని దాచిపెట్టి. వేగులు వారిని దాచిపెట్టడం అనేది చిన్న విషయం కాదు. పొరపాటున వేగులు వారుగా బయటపడి ఉంటే ఆ దినం రాహాబు ప్రాణం పోయేది. ప్రాణానికి తెగించి వేగుల వారిని దాచిపెట్టి. కనుక ఎప్పుడు విశ్వాసం అనేది క్రియలతో కూడిందై ఉండాలి. ఏదో నాకు విశ్వాసం ఉందంటే చాలదు. అందుకే ఇక్కడ చెప్తాడు చూడండి 14వ వచనంలో, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసం కలదని చెప్పినడలా ఏమి ప్రయోజనం? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరంకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానంగా వెల్లుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పినలా ఏమి ప్రయోజనం? చాలాసార్లు మాటలు మాత్రం ఎంత స్వీట్గా ఉంటాయో చెప్పడానికి లేదు. పాపం వాడికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు. వాడికంట ఏం చెప్తారంట, సమాధానంగా వెళ్ళు. వెటబోతాడు సమాధానంగా. నీకు చలి పెడుతుందా, బట్టలు లేవు కదా, కొంచెం చలిమంట వేసుకో, వేడి పుడుతుంది, చలి కాచుకో. ఇట్లాంటి సలహాలు చాలా ఇస్తాం మనం, ఉచిత సలహాలు అంటారు. ఈ సలహాలకు పెద్ద డబ్బేం కట్టాల్సిన అవసరం లేదు కాబట్టి చాలా చక్కగా ఉచిత సలహాలు మాత్రం ఇస్తాం. కానీ క్రియ చూపిస్తున్నావా? ఆ పరిస్థితుల్లో వారికి సహాయపడగలుగుతున్నావా? నీది పోగొట్టుకోవడానికి ఇష్టపడుతున్నావా? నీ జోబులో నుండి పెట్టేదానికి ఇష్టపడుతున్నావా?
అని ఆలోచిస్తే ఆ క్రియలు మనలో కనపడవు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే నీ విశ్వాసం క్రియలతో కూడిందిగా ఉండదో అది డెత్ తీసుకొస్తుంది, నీలో మరణం తీసుకొస్తుంది. సో మరణం రావడానికి కారణంలో ఇది ఒకటి, క్రియలు లేని విశ్వాసం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు. ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టిన గనక దీనివలన ప్రేమ ఎటిదని తెలుసుకొంచున్నాము. మనము కూడా మన సహోదరుల నిమిత్తం మన ప్రాణములను పెట్టబద్దులమై. ఏమి ఇవ్వాలంట మన సహోదరుల కొరకు? అన్నము, వస్త్రము, ఆస్తిపాస్తులు మాత్రమే కాక ఏమి కూడా ఇవ్వాలా? ఒకవేళ ప్రాణం పెట్టాల్సి వస్తే కూడా మనం ప్రాణం పెట్టాలంట. ఒకవేళ చెప్పారనుకో డాక్టరు, ఆ సహోదరుడు ఒకే కిడ్నీతో బాధపడుతూ ఉన్నాడు, అది కూడా ఇన్ఫెక్షన్ వచ్చింది, సహోదరుడా నీకు 2 ఉన్నాయి కదా, ఒక కిడ్నీ ఇస్తావా అని అంటే, అమ్మో కిడ్నీ ఇవ్వటమా? ఆపరేషన్ చేసే టైంలో నేను పోయాను అనుకో. సో వీ హెజిటేట్ కదా. ఈవెన్ తల్లిదండ్రులు కూడా హెజిటేట్ చేసిన సందర్భాలు నాకు తెలుసు. ఇంకేం ప్రాణం పెడతామండి మనం అట్లాంటప్పుడు? మన విశ్వాసానికి క్రియ తోడు కావాలనంటే, మన విశ్వాసంతో పాటు ఎంతగా మనం ఇతరులను ప్రేమించాలని అంటే మన ప్రాణం కూడా ఇవ్వాల్సి వస్తే కూడా ఇవ్వాలి. నో డౌట్, నో ప్రాబ్లం, నా లైఫ్ కావాలా నీకు ఇచ్చేస్తాను అన్నంతగా ప్రేమించాలి. అది సూపర్లేటివ్ డిగ్రీ. కనీసం కొంచెమైనా ఆస్తి కోల్పోవడానికైనా, నీకున్నదాన్ని షేర్ చేసుకోవడానికైనా ఇష్టపడుతున్నావా? క్రియలు లేని విశ్వాసము మృతం. ఎఫెసీయులకు రాసిన పత్రిక చివరిగా 5వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం కలిసి చదువుకుంటాం. ఎఫెసీ 5వ అధ్యాయం 14. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. నిద్రించుచున్న నీవు మేల్కొని ఎక్కడి నుంచి లేవాలా? మృతుల్లో నుండి లెమ్ము. అంటే ఇప్పుడు నిద్రిస్తున్నటువంటి వారిని దేవుడు ఎవరితో సమానంగా ఎంచి మాట్లాడుతున్నాడు? చచ్చిన వాళ్ళతో సమానంగా ఎంచి మాట్లాడుతున్నాడు. నిద్ర సోమరితనాన్ని గురించి మాట్లాడు. నిద్ర సోమరితనాన్ని గురించి మాట్లాడు. ఇంకా కొంచెం సేపు పడుకుంటాను, ఇంకా కొంచెం సేపు కాళ్ళు ముడుచుకుంటాను అన్నటువంటి వాళ్ళని గురించి సామెతల గ్రంథకర్త అన్న మాట ఏంటంటే, సోమరి చీమల ఎద్దుకు వెళ్ళు, వాటి నడతను కనిపెట్టి జ్ఞానం తెచ్చుకో. మీరు ఎక్కడైనా ఎప్పుడైనా పూర్తి నిద్రావస్థలో కనపడిన చీమను చూసారా? పూర్తి నిద్రావస్థలో ఉన్నటువంటి చీమను చూసారా? నాకు తెలిసినంతవరకు ఏదైనా చీమ ఉందంటే కదులుతూనే ఉంటుంది. అది ఏదో పెద్ద బిజీగా ఎక్కడికో వెళ్ళాలి, నేను ఎంతో సంపాదించాలి అన్నటువంటి దృక్పథంలో అది కదిలిపోతూనే ఉంటుంది. నువ్వు దాని దారికి ఆటంకం చేయి, ఇంకొక దారి తీసుకొని అయినా వెళ్తుంది. మనం ఎట్లటోళ్ళని చెప్పండి, ఏదన్నా పని మీద పోతుంటే ఆటంకం, ఏం చేయాలి బ్రదర్, నాకు ఇష్టమే ఆ పని చేయాలని, ఈ ఆటంకం వచ్చి వెనక్కొచ్చేసాడంట. కానీ ఏ చీమ అట్లాంటి సోమరిగా ఉండదు. నువ్వు కావాలని దాన్ని ఇట్లా కొట్టి చూడు, వస్తున్న మార్గంలో మళ్ళీ ఇంకొక దారి తీసుకొని పోతానే ఉంటుంది. డిసప్పాయింట్ కాదు, నిరుత్సాహపడదు, ఎంతసేపు చురుకుగా ఉంటుంది. మనమేమో నిద్రావస్థలోనికి వెళ్ళిపోతున్నాము. లేవడం కష్టం, పొద్దున్నే లేవడం అంతకన్నా కష్టం.
సోమరి చీమల వద్దకు వెళ్ళు. నీ నిద్రావస్థ నిన్ను మరణంలోనికి కూడా తీసుకొని వెళ్తుంది. నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించు. మన నిద్ర కొన్నిసార్లు ఇతరుల మరణానికి కూడా కారణమవుతుంది. యోనా 1వ అధ్యాయం 6వ వచనంలో ఆ ఓడ నావికుడు యోనాను కనుగొని అన్న మాట ఏంటి చెప్పండి? ఓయి నిద్రపోతా, నీకేమొచ్చింది? నువ్వు లేచి దేవుని ప్రార్థించు అనంటే యోనా అనాలి కదా, ఏమని? ఏమయ్యా నిద్రపోతా అంటావు, జాగ్రత్తగా మాట్లాడు, ఏం మాట్లాడుతున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు అని ఏమైనా అన్నాడా? ఎందుకంటే యోనాకు తెలుసు తన పొరపాటు ఏంటో. ఎందుకు లేచి ప్రార్థన చేయాలి అనంటే చచ్చేటట్టున్నాం రా మనము, ఏ క్షణాన ప్రాణం పోతుందో మనకు తెలీదు. ఈ మరణావస్థకు కారకుడు ఎవరు అనంటే మళ్ళా ధైర్యంగా చెప్తాడు, నన్ను బట్టే వచ్చింది ఈ తుఫాను, నన్ను బట్టి వచ్చింది ఈ మరణం మీకు. ఏమో పెద్ద ఘనకార్యం చేసిన వాళ్ళలాగా. నువ్వెవరు అనంటే ఎవరి సేవకుడిని నేను. చాలాసార్లు మన స్టేటస్ని బట్టి మనం అతిశయపడతాం, కానీ మనం ఉన్న స్థితిని బట్టి మనం అతిశయపడాలి. ఏ స్థితిలో ఉన్నావు? నిద్రావస్థలో ఉన్నావా? నీ వ్యక్తిగతమైన జీవితానికి మరణం కొని తెచ్చుకోవడం మాత్రమే కాదు, సమాజానికి మరణం తీసుకొని వస్తావు. అప్పుడు అంటాడు, మరి ఏం చేయాలరా చెప్పు, ఎందుకు చేశారో ఇట్లా దేవుడికి తిరుగుబాటు? మా ప్రాణాలందరి మీద పాత తీసుకొచ్చి పెట్టావు కదా, మా సామాన్లు పోయినాయి, మా సరుకులు పడేసాం మేము సముద్రంలో, ఇప్పుడు మా ప్రాణాలు కూడా పోతాయన్న భయం ఉంది, ఏం చేయాలి చెప్పు అని అంటే నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి, అప్పుడు మీకు నెమ్మది వస్తుంది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఎలా ఉంటున్నాం మనం? నిద్రావస్థలో ఉంటున్నామా? ఆత్మీయమైనటువంటి నిద్రావస్థలో ఉంటున్నామా? చురుకుగా లేమా? ప్రభు కొరకు పనిచేసే వారంగా లేమా? అట్లయితే లైఫ్ అనేది మనలో ప్రవహించదు. మనలో మొదట మరణం వస్తుంది, మన ద్వారా ఇతరులకు మరణాన్ని పంచిపెట్టేవారుగా ఉంటాం. కాబట్టి ఇప్పుడు మన ప్రార్థన ఏమై ఉండాలి అంటే హెబ్రీ 5వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా శరీరధారి ఉన్న దినాల్లో మహారోదనంతో కన్నీళ్లతో తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున అంగీకరించబడ్డాడు. సో ఇదే ప్రార్థన మన ప్రార్థన ఉండాలి, కన్నీళ్లతో భారంతో, ప్రభువా ఈ మరణావస్థ నుండి నన్ను తప్పించు, నాలో జీవం పోయి, నువ్వు ఆశించినంత జీవం నాలో లేదు, నాలో ఆ జీవజల నదులు ప్రవహించడం లేదా, ఆ నది ప్రవహించిన చోట్లల్లా జలచరాలు బ్రతకాలి కదయ్యా, వృక్షాలు బ్రతకాలి కదయ్యా, జీవం ఉట్టిపడాలి కదయ్యా, సముద్రపు నీళ్లు కూడా మంచినీళ్ళు కావాలి కదయ్యా, ఆ స్థితి కనపడడం లేదు, కనికరించు, నన్ను సరిచేయి అని ఒకవేళ ప్రభును మీరు అడగగలిగితే, మనం అడగగలిగితే నిశ్చయంగా ప్రభు తన ఉద్దేశాలు మన ద్వారా నెరవేర్చుకుంటాడు, మనలో నుండి జీవం ప్రవహించినట్లుగా చేయగలుగుతాడు. ఈ విషయాలు గమనంలో ఉంచుకొని మనం ప్రార్థనలో ప్రవేశిస్తాం. వేరే ఇతరత్ర అంశాల కొరకు ఇప్పుడేమీ ప్రార్థన చేయకండి, ఆ తర్వాత మనం అంశాల కొరకు ప్రార్థన చేసేటువంటి సమయం కలిగి ఉంటాం. వ్యక్తిగతంగా మన జీవితాల్ని పరీక్ష